బృహత్సామ తథా సామ్నా గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. వేదాలలో సామవేదం నేనే అన్న పరమాత్మ ఆ సామవేదంలో బృహత్సామం అనే మంత్రాన్ని నేను అంటున్నాడు. బృహత్సామం అంటే భగవంతుని కీర్తించేది అని, భగవంతుని మహత్తు గురించి చెప్పేది అని అర్థం. సంస్కృతంలో ఎన్నో ఛందస్సులున్నాయి. ఛందస్సులు అంటే వేద మంత్రాలు చెప్పబడే ఒక నడక అని కూడా చెప్తారు. ఆ ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే అంటున్నాడు పరమాత్మ. వేదాల సారమంతా గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉంది. అందుకే సంధ్యావందనంలో గాయత్రి జపం చేస్తుంటారు. ఈ గాయత్రి మంత్రాన్ని ఉపనయన కాలంలో వటువుకు తన తండ్రి సవితాదేవతా మంత్రంగా ఉపదేశించడం జరుగుతుంది. దాన్నే బ్రహ్మోపదేశం అంటారు. గాయత్రి మంత్రం పరబ్రహ్మను గురించి తెలియజేస్తుంది. 3 వేదాలలో సారాన్ని తీసి 3 పంక్తులలో ఉన్న ఈ గాయత్రి మంత్రంలో నిక్షిప్తం చేశారు. పంక్తికి 8 అక్షరాలుంటాయి. మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఈ విధమైన ఛందస్సును గాయత్రి ఛందస్సు అంటారు.